హాయ్! వెల్కమ్ టు అనదర్ రెసిపీ వీడియో ఇన్ అవర్ ఛానల్. ఈ వీడియోలో ఇంట్లో ఉన్న 1-2 వెజిటబుల్స్‌తో ఈజీగా పులావ్ చేసుకుందాం. దీనికోసం నేను ఒక పొటాటో, 2 ఫ్రెంచ్ బీన్స్, ఒక మీడియం సైజ్ ఆనియన్, 2 పచ్చిమిర్చి, హాఫ్ క్యాప్సికమ్, ఒక క్యారెట్, కొన్ని జీడిపప్పులు, ఒక 50 గ్రామ్స్ పన్నీర్, కొంచెం కరివేపాకు, 2 to 3 మష్రూమ్స్ బైట్ సైజ్ పీసెస్లో కట్ చేసి పెట్టుకున్నా. 1 కప్ రైస్ వాష్ చేసి వాటర్లో సోక్ చేసి పెట్టుకున్నా. ఇంకా ఇవి పులావ్కి కావాల్సిన స్పైసెస్. ఫస్ట్ కొంచెం గీ వేసుకుని జీడిపప్పు వేయించుకున్నా. పన్నీర్ కూడా లైట్గా ఫ్రై చేసుకున్నా. ముందులా ఫ్రై చేసుకుంటే తర్వాత బ్రేక్ అవ్వకుండా ఉంటాయి. అదే ప్యాన్లో మష్రూమ్స్ కూడా లైట్గా ఫ్రై చేసుకున్నా. తర్వాత గీ యాడ్ చేసుకొని పులావ్ కావాల్సిన స్పైసెస్ అన్నీ వేయించుకున్నా. అవి కొంచెం వేగాక పచ్చిమిర్చి, ఆనియన్స్, కరివేపాకు వేసుకున్నా. అందులోనే ఒక హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాను. ఇప్పుడు చాప్ చేసిన వెజిటబుల్స్ అన్నీ వేసేసి ఒక 70% ఉడికేంత వరకు కుక్ చేసుకోవాలి. దాని తర్వాత ఇందాక వేయించి పక్కన పెట్టుకున్న వెజిటబుల్స్ యాడ్ చేసేసుకోవాలి. ఇది 1 నిమిషం తిప్పుతూ ఉన్నాక టేస్ట్ సరిపోయేంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు సోక్ చేసి పెట్టుకున్న రైస్ వాటర్ స్ట్రెయిన్ చేసి బియ్యం ఒక్కటే వేసుకొని ఆయిల్ కోట్ అయ్యేలాగా కొంచెం సేపు తిప్పుకోవాలి. ఇప్పుడు రైస్కి సరిపోయేంత వాటర్ వేసుకోవాలి. నేను సోనా మసూరి రైస్తో చేశాను. సో 1 కప్ రైస్కి 2 కప్స్ వాటర్ వేసుకోవాలి. ఇక్కడ ఒకసారి టేస్ట్ చూసి సాల్ట్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ వేయించాలి. బాస్మతి రైస్ అయితే 1 విజిల్ చాలు. అలానే ఒక 10 మినిట్స్ వదిలేసి ప్రెషర్ పోయాక ఓపెన్ చేస్తే వెజ్ పులావ్ రెడీ. చూడండి పొడి పొడిగా ఎంత బాగా వచ్చిందో. ఇందులోనే వెజిటబుల్స్ అన్నీ వేసాం కాబట్టి రైతాతో పేర్ చేసుకుంటే బాగుంటుంది. Thank you for watching.